సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ ఇస్ ట్రూ? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ నిజమేనా? ద ఆన్సర్ ఈస్ అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. సో ఆయన మరలా వస్తారని ఈ వచనం ద్వారా తెలుస్తుంది. అసలు ఎప్పుడు వస్తారు అని చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు. సో ఆ రోజు గురించి జీసస్ కి కాదు, ఎవ్వరికి కూడా తెలియదు. ఓన్లీ ఫాదర్ కి మాత్రమే, అంటే తండ్రికి మాత్రమే తెలుసని ఈ వచనం ద్వారా తెలుస్తుంది. కానీ ఇక్కడ జీసస్ మనకిచ్చిన హింట్ ఏంటి అంటే, ఆ రోజులు అంటే దేవుని రెండవ రాకడ రాబోతున్న రోజులు ఎలా ఉండబోతున్నాయి అన్నది సూచనల ద్వారా ఇవ్వబడింది. ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్ అంటే నేచురల్ డిజాస్టర్స్ ఎక్కువైపోతాయి. కరువు, యుద్ధాలు, చావులు, ఇలా చాలానే అంత్యకాల సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా అవి నెరవేరుతున్నాయి కూడా. ఆయన రాకడలు ఎత్తపడటానికి నువ్వు సిద్ధమా?